వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ ఉద్యమ సమయంలో యువత, విద్యార్థులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చిన పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ లో ఇప్పుడు అంతర్గత అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ కోసం సోషల్ మీడియాలో పోరాడిన వాళ్ళు, కేసును ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు పక్కకు నెట్టబడ్డామనే భావనలో ఉన్నారా? తాజాగా బీఆర్ఎస్ నేత కృష్ణాంక్ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో దాగి ఉన్న అసంతృప్తికి సంకేతమా? మరోవైపు కేటీఆర్ ను కలవడం కూడా కష్టమైందనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ లో ఇప్పుడు కోటరీ రాజకీయాలు పెరుగుతున్నాయా? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఉద్యమ సమయంలో సోషల్ మీడియా, విద్యార్థి ఉద్యమాలు, యువ నాయకత్వాన్ని అత్యంత సమర్థంగా వినియోగించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకున్న వేలాది మంది యువ కార్యకర్తలు బీఆర్ఎస్ కు బలమైన డిజిటల్ ఆర్మీగా నిలిచారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై సోషల్ మీడియాలో దూకుడుగా పోరాడింది కూడా వీరే. కానీ ఇప్పుడు అదే సోషల్ మీడియా వారియర్లలో అసంతృప్తి పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. కొందరు అరెస్టులు ఎదుర్కొన్నారు, మరికొందరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కోసం పోరాడినప్పుడు ముందుండమని చెప్పి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం తమను పట్టించుకోవడం లేదనే భావన కొందరిలో ఉందని సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ నేత కృష్ణాంక్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అసంతృప్తిని బయటపెట్టాయనే చర్చ సాగుతోంది. సీనియర్లు జూనియర్లను ప్రోత్సహించడం లేదనే భావనను ఆయన పరోక్షంగా వ్యక్తం చేశారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం కష్టపడ్డ యువ నాయకులకు ఇప్పుడు సరైన అవకాశాలు రావడం లేదనే అసంతృప్తి కొందరిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో ప్రస్తుతం వినిపిస్తున్న మరో ప్రధాన విమర్శ కోటరీ పాలిటిక్స్. కీలక నిర్ణయాలు కొంతమంది చుట్టూనే తిరుగుతున్నాయనే అభిప్రాయం పార్టీలోని కొంతమంది నేతల్లో ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కార్యకర్తల కంటే కొంతమందికే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని అసహనం పెరుగుతోందని అంటున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ కూడా కొన్ని ప్రచారాలు కొనసాగుతున్నాయి. కార్యకర్తలు, రెండో శ్రేణి నాయకులు, సోషల్ మీడియా వారియర్లు ఆయనను సులభంగా కలవలేకపోతున్నారనే చర్చ వినిపిస్తోంది. తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా తగ్గిందనే భావన కొందరిలో ఉందని అంటున్నారు. అయితే కేటీఆర్ టీం మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తోంది. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతోనే ప్రత్యర్థులు అపోహలు సృష్టిస్తున్నారని చెప్తున్నారు. రాజకీయంగా చూస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం క్యాడర్ మోరల్. ముఖ్యంగా యువత, సోషల్ మీడియా, విద్యార్థి విభాగాల్లో మళ్లీ ఉత్సాహం తీసుకురావడం పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అధికార కాంగ్రెస్, దూకుడు పెంచుతున్న బీజేపీ రెండు ఎవరికి వారు తమ ఉనికిని చాటుకునేందుకు భారీగా ఫోకస్ పెడుతున్నాయి. కార్యకర్తలందరికీ గుర్తింపు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పుకుంటున్న అధిష్టానం ఇప్పుడు అదే పార్టీపై యువతకు అవకాశాలు లేవు, సీనియర్ల ఆధిపత్యం పెరిగింది, కోటరీ రాజకీయాలు పెరుగుతున్నాయి అనే విమర్శలు రావటం నాయకత్వానికి హెచ్చరికగా మారిందనే చెప్పుకోవచ్చు. ప్రశ్న ఒక్కటే, ఉద్యమ సమయంలో పార్టీ కోసం పోరాడిన యువతను, సోషల్ మీడియా వారియర్లను బీఆర్ఎస్ మళ్లీ ముందుకు తీసుకువస్తోందా? కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు రాజకీయ గుర్తింపు ఇస్తోందా? లేక కేటీఆర్ చుట్టూ తిరిగే నాయకులకే పార్టీ పరిమితమవుతోందా? ఈ ప్రశ్నలకు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నాయకత్వం తీసుకునే నిర్ణయాలే సమాధానం చెప్పనున్నాయి.